పాప పురుషుల గురించి మర్చిపోండి. ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. ఈ ఏదైతే నేను ఇప్పుడు మీకు చెప్తున్నానో ఈ డిస్కవరీ కోసము సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2009లో. బాగా ఆలకించండి. మన శరీరంలో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ గురించి అందరికీ తెలుసు. ఈ డిఎన్ఏలో కొన్ని థ్రెడ్స్ లాగా ఉంటాయి. ఎలా అయితే దారంలో ఎలా స్ట్రాండ్స్ ఉంటాయి, అలా ఈ డిఎన్ఏలో కొన్ని స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ స్ట్రాండ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ మన శరీరం గురించి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. ఇప్పుడు మన శరీరంలో ఏమవుతుంది, ఎల్లప్పుడూ మన శరీరంలో ఉన్న సెల్స్ ప్రతిసారి ఆ సెల్స్ డూప్లికేట్ ట్రిప్లికేట్ అవుతూ ఉంటాయి. గడిగడికి ఒక సెల్ 2 పీసెస్లో కట్ అవుతుంది, మళ్ళీ ఆ సెల్కి ఇంకో 2 పీసెస్లో అలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎన్నిసారి ఈ సెల్ ఎక్స్పాండ్ అవుతుంది అన్నిసారి ఈ సెల్లో ఉన్న డిఎన్ఏ తాలూకా స్ట్రాండ్స్ తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్లో ఒక్క స్ట్రాండ్కి జంక్ డిఎన్ఏ అంటారు. ఎందుకంటే ప్రతి స్ట్రాండ్ మన శరీరం గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది, కానీ ఈ జంక్ డిఎన్ఏ స్ట్రాండ్కి మన శరీరం గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అందు గురించి కొన్నాళ్ళ వరకు ఈ సైంటిస్టులు ఏం వాదించారంటే మీ పర్ఫెక్ట్ భగవంతుడు ఇంపర్ఫెక్ట్ వస్తువుని ఎందుకు క్రియేట్ చేస్తాడు? ప్రతి డిఎన్ఏ స్ట్రాండ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయాలి శరీరం గురించి, మళ్ళీ ఈ ఒక్క డిఎన్ఏ స్ట్రాండ్ ఎందుకు మిగిలింది? అయితే మీ పర్ఫెక్ట్ భగవంతుడు పర్ఫెక్ట్ కాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే ఈ జంక్ డిఎన్ఏ, దేనికైతే వీళ్ళు జంక్ డిఎన్ఏ అంటున్నారు, అది మోస్ట్ ఇంపార్టెంట్ డిఎన్ఏ. ఎందుకు అది మోస్ట్ ఇంపార్టెంట్ డిఎన్ఏ అంటే ఎలా అయితే మన ఒక షూ లేస్ ఉంటుంది, ఆ షూ లేస్కి 2 వైపు కేసింగ్ ఉంటుంది, గమనించారా? ఆ కేసింగ్ కనుక తీసేసామనుకోండి ఆ లేస్ తాలూకా స్టాండ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. అలానే ఈ జంక్ డిఎన్ఏ అనేది కేసింగ్ లాగా మనకి ఉన్న డిఎన్ఏ స్టాండ్స్కి ఇటు అటు కవరింగ్ ఇస్తుందన్నమాట. అందుకోసం అది ఇన్ఫర్మేషన్ క్యారీ చేయొద్దు, ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఈ సైంటిస్ట్ ఏం డిస్కవర్ చేశారంటే ఈ సెల్స్ ఇలా ట్రిప్లికేట్ డూప్లికేట్ అవుతూ ఉంటే ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ కూడా డూప్లికేట్ ట్రిప్లికేట్ అవుతున్నారు. కానీ ప్రతిసారి ట్రిప్లికేట్ డూప్లికేట్ అయినప్పుడు ఈ జంక్ డిఎన్ఏ తాలూకా సగం భాగం పోతుంది. సో ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 40 to 80 టైమ్స్ అయినప్పటికీ ఈ జంక్ డిఎన్ఏ పూర్తిగా పోతుంది. ఎప్పుడైతే ఇది పూర్తిగా పోతుంది సెల్ చనిపోతుంది, పర్సన్ చావుకి దగ్గర అవుతాడు, చనిపోతాడు. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఓహో ఎన్నిసారి ఈ సెల్ డూప్లికేట్ ట్రిప్లికేట్ అవుతే ఈ జంక్ డిఎన్ఏ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక డిస్కవర్ చేశారు, ఈ జంక్ డిఎన్ఏ కనుక కాపాడగలితే ఈ సెల్ ట్రిప్లికేట్ డూప్లికేట్ ప్రాసెస్ని మనము కొంచెం స్పీడ్ తగ్గించగలితే జీవితకాలం పెరగగలుగుతాం, లాంగెవిటీ ఎక్కువ కాలం బ్రతకగలుగుతారు. సో ఇప్పుడు ఎవరైనా ఎక్కువ కాలం బ్రతకోవాలంటే వాళ్ళ జంక్ డిఎన్ఏని వాళ్ళు కాపాడాలి, అండ్ ఈ సెల్ ట్రిప్లికేట్ డూప్లికేట్ ప్రాసెస్ని కొంచెం స్లో చేయాలి. మళ్ళీ డిస్కవర్ చేస్తున్నారు ఎలా 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 దీన్ని స్లో చేస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, శరీరంలో క్యాలరీ ఇంటేక్ తగ్గిస్తే అంటే ఆహారం తగ్గిస్తే ఈ సెల్ డూప్లికేట్ ట్రిప్లికేట్ ప్రాసెస్ స్లో అయిపోతుంది అనమాట. సో వీళ్ళన్నారు వావ్ గొప్ప డిస్కవరీ, అయితే ఆహారం తగ్గితే ఎక్కువ కాలం బ్రతుకోగలుగుతారు. అండ్ ఒకవేళ ఈ సెల్ డూప్లికేట్ ట్రిప్లికేట్ చేసినప్పుడు కూడా ఈ జంక్ డిఎన్ఏ పీసెస్ వెళ్తాయి, కానీ ఈసారి కొంచెం కొంచెం వెళ్తాయి, పెద్ద పెద్ద చంక్లు వెళ్ళదు. సో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 15 మంది స్టూడెంట్స్కి రోజు తక్కువ ఆహారం పెట్టారు. 15 డేస్ తర్వాత అదంతా రికార్డ్ చేశారు. వాళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయింది. క్యాలరీ ఇంటేక్ ఆహారం తగ్గితే ఈ సెల్ ట్రిప్లికేషన్ అనేది తగ్గిపోయింది, అండ్ ఆ జంక్ డిఎన్ఏ కూడా చాలా తక్కువ మాత్రలో బయటికి వెళ్తుంది. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ 15 రోజులు తక్కువ ఆహారం తినడం వల్ల వీళ్ళకి వీక్నెస్ వచ్చేసి మేము ఇలా చేయలేమని మళ్ళీ ఆహారం తినడం, మామూలు ఆహారం తినడం మొదలుపెట్టారు. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేశారు. కొన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఎవరైతే సాత్విక్ ఆహారం తీసుకుంటారు, ఎవరైతే మాంసాహారం చెయ్యరు,
ఎవరైతే సాత్విక్ భోజనం తింటారు, ఎవరైతే మత్తుపానీయాలు సేవించరు, ఎవరైతే గుడ్ సాత్విక్ హ్యాబిట్స్లో ఉన్నారు, వాళ్ళ ఒక సెల్ డూప్లికేట్ ప్రాసెస్ చాలా స్లోగా అవుతుంది. వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుంటారు, అందంగా కనిపిస్తారు, యంగ్గా కనిపిస్తారు, హెల్దీగా ఉంటారు, వాళ్ళకి రోగాలు ఉండవు. మరి కొన్నాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ సెల్ డూప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం తగ్గించాలంటే, ఈ జంక్ డిఎన్ఏ అనేది మనము వేస్ట్ అవ్వకుండా తగ్గించాలనుకుంటే ప్రతి 2 వీక్స్కి ఒక్కసారి 36 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి. దానికి కృష్ణుడు ఏకాదశి అని పేరిచ్చారు. మనం నమ్మము, మనకు అన్నికి ఇంటెలిజెంట్ పీపుల్ కదా, సైన్స్ కావాలి. కానీ సైంటిస్ట్ వాళ్ళు మూర్ఖులు, చాలా టైం తీసుకుంటారు వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అప్పటికల్లా మనం పోతాం. అందుకోసం శాస్త్రాన్ని ఫాలో చేయాలి. అయితే మీరు ఇప్పుడు క్వశ్చన్ వేయొచ్చు, 36 అవర్స్ ఎలా అయింది మాతాజీ? 24 అవర్సే కదా మనం ఏకాదశి ఉపవాసం చేస్తున్నాము. మనము ఈ ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు సూర్యాస్తం తర్వాత నుంచి తినకూడదు. మనం ఏం చేస్తాం, రాత్రి 9:30 10 గంటలకల్లా తినే ఇంకా కొంచెం రైస్ తీసుకోలేపు ఏకాదశి. మా డివోటీస్ అయితే మరీ ఇంకా కొంచెం రేపు ఏకాదశి మాతో తినండి. ఏకాదశి కరెక్ట్గా ఫాలో చేయాలంటే దశమి రోజు ఒక పూట తినాలి, మళ్ళీ ద్వాదశి రోజు ఒక పూటే తినాలి. అండ్ అది కూడా దశమి రోజు సూర్యాస్తం నుంచి తినడం మానేసి మళ్ళీ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి రోజు సూర్య ఉదయం అయినప్పటికీ తింటాం. ఇక్కడ 12 అవర్స్ అండ్ 24 36 అవర్స్. అయితే ఇంత అండ్ దీనికే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2009లో. ఐ థింక్ కృష్ణమూర్తి థామస్ సంబడి 2009లో. అయితే ఇక్కడ గొప్ప విషయం చూడండి, వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఈ 36 అవర్స్ తినకపోతే హోల్ మంత్ మీరు క్యాలరీస్ ఇంటేక్ తక్కువ చేశారని, మీరు హోల్ మంత్ ఆహారం తగ్గిపోతే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇలానే 2 వీక్స్లో ఒక్కసారి 36 అవర్స్ తినకపోతే సేమ్ ఎఫెక్ట్ వస్తుంది అని వాళ్ళ ఎక్స్పెరిమెంట్లో తెలుసుకున్నారు. అందుగురించి మీరు చూడండి, డాక్టర్స్ సైంటిస్టులు కూడా అంటారు, ఇట్స్ గుడ్ టు ఫాస్ట్ అంటారు.